సార్ నమస్తే సార్. నమస్కారం అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు తప్ప ఇంకెప్పుడు కూడా అసెంబ్లీలో కనిపించలేదు. సో ఇప్పుడు రేపటి నుంచి అసెంబ్లీకి వస్తాను, ప్రతిపక్ష హోదా లేకున్నా కూడా వస్తాను, బట్ మాకు అసెంబ్లీ మొత్తంలో 40% టైం కావాలి మాట్లాడడానికి అంటున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కాదబ్బా, ఇండియాలో ఏ నాయకుడైనా అసెంబ్లీకిలో నాకు ఇంత టైం ఇస్తేనే వస్తాను అనే నాయకుడు ఎప్పుడైనా ఎక్కడైనా చూసామా ఇండియాలో? ఈయన ప్రత్యేకంగా పుట్టాడేంటి నాకు అర్థం కాదు. వాస్తవంగా అసెంబ్లీ రూల్స్ ప్రకారం ఎవరికి ఎంత టైం ఇవ్వాలనే రూల్స్ ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఒక చర్చ జరిగేటప్పుడు ఎక్కువ టైం కావాలండి, ఈ చర్చ ఇంకా ముగియలేదు అన్నప్పుడు టైంని పెంచుతారు తప్ప, నాకు మీరు టైం ఇస్తేనే అసెంబ్లీకి వస్తానన్న ఏకైక రాజకీయ నాయకుడిని ఫస్ట్ టైం నా 55 ఏళ్ల జీవితంలో జగన్మోహన్ రెడ్డిని ఒకనే చూస్తాను. ఎవడు కూడా అడగలేదు. ఈ ఇండియా చరిత్రలో ప్రతి డిబేట్ నేను చూస్తూ ఉంటాను, ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉంటాను. రాజకీయ నాయకుడు అనేవాడు ఎవ్వడో కూడా అసెంబ్లీకి వస్తాను నాకు ఇంత టైం ఇస్తేనన్న ఉన్నటువంటి వ్యక్తి రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని ఒకనే చూస్తాను. అంటే మా పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు కూడా మాట్లాడారు, అందరి టైం నాకు ఒక్కరికి ఇస్తే నేను ప్రజల సమస్యల గురించి మాట్లాడతా అనే విధంగా అంటున్నారని చెప్పేసి అంటున్నారు. మొదలలేదు మొగుడా అంటే పెసరపప్పు అంటే పెళ్ళమానాడు. అసలు నువ్వు రావా ఇక్కడికి, నువ్వు వచ్చి మొదలుపెట్టు. నువ్వు ఇచ్చే స్పీచ్లో నిజాయితీ ఉండి, నువ్వు మాట్లాడే మాటల్లో నిజాయితీ ఉంటే ఎవడు నిన్ను కట్ చేస్తాడు, ఎవడు నీ మైక్ కట్ చేస్తాడు చూద్దాం. నిన్ను రమ్మని అడుగుతున్నాం. నువ్వు గెలిచి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఇవాళ అసెంబ్లీకి రాను, నేను నాకు 11 సీట్లు వచ్చే ప్రతిపక్ష హోదా ఇవ్వండి నాకంటే, హోదా అనేది మనం అడిగితే వచ్చేది కాదు, ప్రజలు ఇచ్చేది హోదా. అది గుర్తుపెట్టుకుని మసలాలా. తర్వాత ఇతను నాకు ఇందాక మీరు అడిగిన ప్రశ్న నాకు ఒకటే అనిపిస్తుంది. ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తానన్నాడు. లేదు ఓకే రాదని చెప్పి తెలిసిపోయింది. 10th క్లాస్ చదివినోడు సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది ఎక్కడైనా? 10th క్లాస్ చదివినోడికి గమనిస్తానా గేట్ కీపరో లేకపోతే ఇంకోటో లేకపోతే సెక్యూరిటీ వస్తుంది. సాఫ్ట్వేర్ ఇమ్మంటే ఎలా ఉంటుంది? అలాగే 11 సీట్లు వచ్చిన వాడికి రాదు, 18 దాటిన వాడికి ఉంటుంది. అది సార్ రాజ్యాంగ రూల్స్. ఆ మాత్రం కూడా తెలిసి కూడా ప్రజలను మోసం చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే అసెంబ్లీకి వస్తే నాకు మాట్లాడడానికి టైం ఇవ్వట్లేదు కాబట్టి బయట ఉండి నేను ప్రెస్ మీట్లో ఎంతసేపు అయినా కూడా మాట్లాడుకుంటున్నా, ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నా అని కూడా అంటున్నారు. ప్రెస్ మీట్ ఎందుకు? ఇంట్లో కూర్చుని అదే అసెంబ్లీగా తయారు చేసుకుని సెట్ వేసుకుని, అప్పుడు సినిమా సెట్ వేసుకున్నట్టు వెంకటేశ్వర స్వామి మన టెంపుల్ సెట్ వేసుకున్నాడు కదా, అలా అసెంబ్లీ సెట్ వేసుకుని మాట్లాడుకోమని ఎవడొద్దన్నాడు? ప్రజావేదిక సెట్ వేసినట్టు, అవును ప్రజావేదిక సెట్ వేసినట్టు వేసుకోమను, కానీ కోల్చొద్దు, సెట్లు కోల్చొద్దు. ఎందుకంటానంటే వాస్తవంగా ఇక్కడ మాట్లాడేది అసెంబ్లీ గురించి. అసెంబ్లీలో నాకు ఇంత టైం ఇస్తేనే వస్తానన్న ప్రతిపక్ష నాయకుని ఒక్కడిని చూపిస్తే అప్పుడు ఎవడైనా మాట్లాడతాయి. ఈయన అతీతుడా ఏంది ఇతను రాజకీయాలకి? రాజకీయ నాయకుడు ఇప్పుడు వచ్చిన తర్వాత ఒక ప్రజా సమస్య మాట్లాడేటప్పుడు అర్ధాంతరంగా మైక్ కట్ చేస్తే ప్రజలంతా చూస్తూనే ఉంటారు. అరే పాపం జగన్మోహన్ రెడ్డికి అన్యాయం జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి ప్రజల పక్షాన్ని నిలబడితే ఇవాళ మైకులు కట్ చేసి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుంటారు. అసలు నువ్వు రానే లేదు, నువ్వు వస్తావో రాదో తెలియదు, అసలు నువ్వు ఉంటావో ఉండవో తెలియదు. ఇన్ని పరిణామాల మధ్య నాకు ఇంతే ఇస్తే నేను అంతే వస్తానంటే అవన్నీ ఆశాస్పదంగా ఉంటాయి. ఏదో మేటల్లో పెళ్లి చేస్తే నాకు తలపాకు కట్టండి నేను ఏదో చేసేస్తానన్నట్టు ఉందన్నమాట ఇది. అరే బాబు నువ్వు రా, వచ్చిన తర్వాత నిన్ను ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ప్రజలు నీ సపోర్ట్గా నిలబడతారు. అందుకే అందరు ఎలా క్వశ్చన్ చేస్తున్నారని చెప్పి ఇవాళ వచ్చాడు కదా. వచ్చి ఏం చేశాడంట? వచ్చాడు కదా. నేనైతే చూడలేదు, నేను మరి ఆ టైంలో నేను చూడలేదు. వస్తానన్నాడని తెలిసింది. సరే అంతలా దొంగలా రావడం ఎందుకు, పబ్లిక్గా వచ్చి అందరి ముందు కూర్చుంటే సరిపోతుంది కదా. అదేంటది? అది రాజకీయ నాయకుల లక్షణమే కాదే. రాజకీయ నాయకుల లక్షణం అంటే కూర్చుని అతనికి ఇచ్చిన సమయాన్ని, ఇప్పుడు అసెంబ్లీ వాల్యూ తెలిసిన వ్యక్తి కూడా ఎవడో కూడా అలా చేయడు. అసలు అసెంబ్లీ పెట్టుకున్నంత ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? వచ్చాడు, వెళ్ళాడు, చూశాడు, తొంగు చూశాడంటే అది జరిగే పని కాదు. నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలా, ప్రజల పక్షాన మాట్లాడాలా, ప్రజల పక్షాన నిలబడాలా. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి ఏమిటి, వీళ్ళు ఏమేమి తప్పులు చేస్తున్నారు అని నిలదీసి ప్రజల పక్షాన్ని నిలబడితేనే వాడు రాజకీయ నాయకుడు అవుతాడు. వచ్చి తొంగు చూసి ఒంగు చూసిపోతే రాజకీయ నాయకుడు అవుతాడు. సరే సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళు కాకుండా మిగతా 10